పొద్దున వారు నిద్ర పట్టదు నాకు. ఈ వీడియో చూస్తున్నావు కదా, ఈ వీడియో చూసినా A few moments later. అన్న ఏమైందన్న ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ కట్ చేస్తాడు, ఊకే ఎందుకు చేస్తున్నావు నాకు అన్న చెప్పాలంటే అయితే మీ వల్ల కదా అసలుకి. పోయి వస్తుంటేనే లారీకి గుద్దేసుకున్నాం మేము. ఆయనకి ఇక్కడ ఆకింది స్టీరింగ్ గట్టిగా, అన్కాన్షియస్ అయింది ఆయన. నువ్వు చేస్తావు అది తీసుకోవాలి మిమ్మల్ని. ఎందుకన్నా పిచ్చ నిజంగా మీకు ఇంత కూడా ఉండాలి అసలు. ఇంత చెప్పినా మీకు అర్థం కాదు, వేస్ట్. ఇప్పుడు ఆయన ఇంత పెద్ద సీరియస్ అయిన ఇష్యూ, ఆయన పాస్పోర్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మధ్యపూర్ మళ్ళా ఏందన్నా మంచిగా అయిన వరకు అంటే ఎన్ని రోజులు రావాలి నా పిచ్చ. ఇప్పుడు అన్కాన్షియస్ అయిపోయినా అసలుకి. తీసుకోవాలని ఏమైపోతున్నా నేను. ఏమైనా తప్పంతా నాదే. ఎందుకు అట్లా చేస్తురన్న అందరు, మేము అర్థమే చేసుకుంటలేరు. ప్లీజ్ తగిలిందో కొందరు నిందిస్తూ తీసుకోవద్దా చెప్పా, తీసుకోవద్దా తీసుకోవన్నా ఏదో ఒకటి చెయ్యి. ఇంకొస్తలేడు, ఎంతసేపు చేస్తాడు? వస్తాడు, ఆగు. ఇది అబ్బా లోక్షిత ఏడున్నాడో ఏమో. ఇన్ని గంటలు ఆగినా దివ్య. అరే నేనేమంటున్నా అన్న ఏమైందన్న ఫోన్ అరే ఫోన్ ఏమైందన్నా? ఎన్నిసార్లు ఫోన్ కట్ చేస్తాడు, ఊకే ఎందుకు చేస్తున్నావు నాకు అన్నా. అసలు నేను ఏమైందని తెల్లారి చేసిన కదా చేస్తాము. అంత క్లియర్ ఫోన్ చేస్తాము, ఒకటే ఫోన్. ఫోన్ చేసలే ఆయన ఎందుకు ఎందుకు ఫోన్ చెప్పాలంటే అయితే మీ వల్ల కదా అసలుకి. మరి మా వాళ్ళు అంటాం ఏమన్నాను, మీ వల్ల ఇంకోరు వాళ్ళు అలా చెప్పరు. మా మీద వస్తుంది అన్న, మేము ఏం చేసినా మా మీద ఏమైంది కాదు అసలుకి. నేను రాత్రి మేము అటు పోయినామా, పోయి వస్తుంటేనే లారీకి గుద్దేసుకున్నాం మేము. ఆయనకి ఇక్కడ ఆకింది స్టీరింగ్ గట్టిగా, అన్కాన్షియస్ అయింది ఆయన. ఏం మాట్లాడుతున్నావు అంటే మరి మీ వల్లనే ఆయన పోయినట్టు పోతే ఆయన ఇంటికి ఏడికి వెళ్ళిపోయినా ఆయన తెలియదు అసలు. ఇప్పుడు రమేష్ అన్న ఇంత దానికి ఇంత ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేస్తావు ఇప్పుడు రమేష్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. హాస్పిటల్ ఉన్నాడంటే నీ వల్లనే అది అయింది. మరి అయ్యా ఏంది ఇద్దరు నన్ను నుంచి పెట్టి నన్ను అంటున్నది. ఇప్పుడు రమేష్ అన్న టాపిక్ ఎందుకు తీసినాడు? అన్న హర్షకి ఏమైందని అడిగిన స్టార్ట్ అయింది, లొల్లి స్టార్ట్ అయింది నీ దిక్కెళ్ళా. హాస్పిటల్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు అది కాదు, నేను అడిగి తీసుకోవాలి, నేను ఏం చేయలేను మిమ్మల్ని. అడిగి తీసుకోవాలని మిమ్మల్ని. ఎందుకన్నా పిచ్చ ఇప్పటికే చాలా అయింది, మళ్ళీ తీసుకోవాలి. ఏం కాదు, నేను ఏడికి తీసుకోను మిమ్మల్ని. అన్న ఒక్క నిమిషం ఆలోచించు. మేమే చేసినామని కాదన్న, ఒక్క నిమిషం ఆలోచించు. 3 రోజుల నుంచి లొల్లి అవుతుంది. దేని వల్ల అవుతున్నా లొల్లి? అన్న నా వల్లనే అవుతుందా అన్న? అందరు నన్నే అంటున్నారు. మేమేం చేయలేదు అన్న. ఒక మాట, నువ్వు ఆయనకి స్టాండ్ తీసుకోకపోతే అంకుల్ వాళ్ళు వచ్చినప్పుడు
పవన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు ఏందో, అయ్యో అన్న అదేందో నేను మరి. కోపంలో స్టాండ్ తీసుకోలే, అంతకు మించి అసలు ఇదంతా అవుతుంది అనవసరంగా యాక్టింగ్ గిక్టింగ్ అని ఆరు కూడా నాకు డాక్టర్ అట్లానే చేసినావు. ఇప్పుడు చూడుతుంది ఎంత పెద్ద అయిందో. ఇవాళ మీకు అసలు ఇప్పుడు ఆ రోజు పోయింది కూడా మీ వల్లనే కదా. ప్రతి దాంట్లో రివెంజ్ 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 అన్ని అరే రివెంజ్ రివెంజ్ అంటే నువ్వు నాతో ఏం చేయలేదు ఆ క్వశ్చన్, నువ్వు నన్నే అంటున్నావు ప్రతిసారి. అన్న నేను ఇది అంటున్నా ఇప్పుడు హర్షతో చేసి అన్న నువ్వే చెప్పు అన్న ఏం చేయలేదు. సరే నేను స్టాండ్ తీసుకోలేదు చేయలేదు కాదు, ఒక మాట చేయలేదు అంటే లేదు, ఇద్దరు కలిసి చేసిరు కదా అన్ని. అవి నువ్వు అన్ని నన్నే అంటే ఖుషి నీకు అర్థం కాదు. అందరు నన్నే అంటే ఒక నిమిషం అన్న ఆగన్నా, ఒక నిమిషం ఆలోచించు. చెప్పు మేడం నా ఊకి నన్నే అంటే నేను ప్రతి దాంట్లో నేనే అవుతాను, అందరికి నేనే చేసిన అని తెలుస్తుంది అన్న. నేను ఒప్పుకుంటున్నా వాళ్ళకు కూడా. చెప్పు అన్ని నా వల్ల నువ్వేం చేయలేవు, నువ్వు నాతో ఉండనట్లే. మొన్న అంతా చెప్పిన దివ్య, మొన్న అంత మంచిగా చెప్పిన వద్దు దివ్య వద్దు దివ్య అంటే యాక్టింగ్ చేస్తుంటావు అనుకుంటే పోయినా అనవసరంగా గెలికినారు. యాక్టింగ్ చేస్తుంటారు అమ్మా, ఇది నాకేం అర్థమైతలే. నేను కూడా అన్నారు ఎన్నో మాటలు యాక్టింగ్ గిక్టింగ్ అంటే ఇప్పుడు నేనన్నందుకు అయ్యిందా? దివ్య ఎవరిని కొట్టింది దివ్య నిన్న నేనన్నందుకే యాక్సిడెంట్ అయ్యిందా ఆయనకి? అది ఒక్కటి చెప్పు నువ్వు. ఫస్ట్ అన్న యాక్సిడెంట్ అయింది ఇది అంటాలే ఎవరు వాళ్ళ అంటే నువ్వేం చేయలేదు, అన్ని నా వల్ల నాయన లోక్షిత అన్ని నా వల్ల నువ్వే మాట్లాడుతున్నా మీ వల్లనే మరి సరే సరే ఇప్పుడు అయింది నీ వల్లనే మరి. మళ్ళీ అన్ని నా వల్లనే మళ్ళీ ఎందుకు చేస్తారు? మళ్ళీ నేను ఉండేనా అందరు నన్నే నూరి అలా నేను ఒక్కరికి మంచి చేద్దామని చూస్తే అందరికి చెడే కనిపిస్తున్నాయి. రాత్రి నేను ఎందుకు పోయినాం మేము, మీరు ఇట్లా చేస్తారు ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతాను మాకు కూడా తెలియదు. అసలు పోయే వారికి ఇంట్లోకి వెళ్ళిపోయినా అది పోయి రిటర్న్ వస్తుంటేనే ఆయన మాకు అసలు ఆయన బయటికి తీసుకొచ్చింది ఈయన పేరు షూరిటీ మీద ప్రాణనే, లేకపోతే ఎవరు పోతారు లోపలికి ఈయననే. ఆ టెన్షన్ తోటి డ్రైవింగ్ చేసుకుంటా లారీకి గుర్తుకున్నాము. ఒక్క నిమిషం ఆలోచించు ఖుషి, ప్రతిదీ నా వల్లనే అంటే నాకు కూడా ఉంటది కొంచెం బాధ, అర్థం చేసుకో. నువ్వు అందరు నన్నే అంటురు అన్న. బాధ ఉంటానప్పుడు ఇవన్నీ చేసుడు అవసరమా మరి? చేసుడు అవసరమా మరి? ఇవన్నీ ఆ రోజు నేను మంచిగా కలిసిపోదామని అన్నా, నేను కలిసిపోదామని అడిగినా అడుగు. మళ్ళీ అప్పుడు ఎంత మంచిగా మాట్లాడుతూ యాక్టింగ్ చేస్తారు అవి చేస్తారంటే కోపం రా మనిషికి. అది నేను ఇప్పుడు అదే అంటున్నా అన్న, ఆ మాట అనుకుంటే మేము అయిపోతుండే. అసలు మేము మా తప్పే చేసుకోవచ్చు లాస్ట్ దానికి నేనే చేసిన అంటే నువ్వు చేస్తానే కదా. నేనేం చేసిన ఒక నిమిషం ఆలోచించు. ఏం చేసినావా? ఎవరు చేసారు దివ్య అన్ని? మేము చేసినామా? మళ్ళా ఇక్కడ ఎట్లయిపోయిందంటే చేసేయని చేశారు నాతో ఉండి, మళ్ళీ ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. అదేద్దామని ఎవరు బాధపడతారు? ఖుషి బాధపడవా? నేను బాధపడతాను. దివ్య ఇంత చేస్తుండే ఇట్లా చేస్తుండే అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. అంత పెద్ద గుంజుకోవే అవసరం లేకుండా అసలు ఏమన్నా ఆయన గుంజుకోపోయినా నాకు ఆ మ్యాటర్ అంతా గుంజుకోపోయినా నేను గుంజుకోపోయినా? అరే అమ్మ తల్లి నేను పెట్టనే లేదు పిఎస్ అంటే నీకు అర్థమైతలే. నువ్వు పెట్టదని నాకు కూడా తెలుసు, నువ్వు చెప్పినా ఏమో మళ్ళీ మీ పవన్ ఎవరు అంటారు నాకు కూడా తెలియదు. నాకు ఎవరో కూడా తెలియదు. హర్ష తెలుసుకుంటాడు అది ఓని ఫస్ట్. నువ్వెందుకు చెప్పు ఏం చేసినా? అరే అన్న ఏం చేసినా నా మాట మాట్లాడు జరా. నేను ఏం చేసినా నాకే తెలుసలేదు. ప్రతి దానికి నన్ను ఏం చేసినా పవన్ అనే వ్యక్తి తెలియదు. నా ఫ్రెండ్స్ ఉన్నారేమో కానీ పవన్ అనే వ్యక్తి అయితే నాకు నిజంగా తెలియదు. ఎంతమందికి నేను ఎక్కడ చెప్పలే ఖుషి. ఎట్లా తెలుస్తుందా? ఎట్లా పోతారు ఎవ్వరు అబ్బా ఇప్పుడు నా ఫ్రెండ్స్ మీరు నాకు అర్థం కాదు. ఇదంతా ఏంది? అమ్మా ఇగో అన్న ఎట్లుంది తెలుసా, చేసిందని చేస్తున్నారు అంతా నా మీద
నేనే ఇస్తారు అసలు నాకు చేసేంత ఏం ఓడి అర్థమైతలేదు. ఉందా నా దాంట్లో ఉందా నా దాంట్లో ఎవరున్నారా అన్న ఇగో నేనేం చేసినా నన్ను ఒట్టిగా అయిపోయింది మాట్లాడుకుని అయిపోయింది కానీ ఆ పిఎస్ లో పోయి కంప్లైంట్ ఇచ్చింది ఎవరో నీకు తెలిసిన దాంట్లో నీకు తెలిసిన వాళ్ళు అయితే ఏం చేయాలి మేము అప్పుడు అంటున్నాం అన్న అప్పుడు చెప్పిన ఆయనకి తెలిస్తే చెప్పాలి సార్ ప్రూఫ్ తీసుకుని నాకైతే ఎవరు నువ్వే చేసాను ఏమంటది నిజంగా మీకు ఇంత కూడా ఉండాలి అసలు ఇంత చెప్పినా మీకు అర్థం కాదు వేస్ట్ ఇప్పుడు ఆయన ఇంత పెద్ద సీరియస్ అయిన ఇష్యూ ఆయన పాస్పోర్ట్ ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అర్జపూర్ మళ్ళా ఏం చేద్దాం అర్జపూర్ మళ్ళా నన్ను తీసుకోవాలి తీసుకోపోతే ఇప్పుడు నన్ను నా మీదకి వస్తే మళ్ళీ తీసుకోపోతే నేను తీసుకోను ప్రతిదానికి నేనే చేసిన అరే అన్న నేను కూడా మనిషిని అన్న నేనే చేసిన అంటే అరే నువ్వే పోతా నేను కూడా వస్తా అంటే కదా ఖుషి ఒక దివ్య తీసుకోవా అని అడుగుతున్నా దివ్యానని అన్న తీసుకోవాలి తీసుకోవాలి నేను అసలు ఏమనుకోరు నేను తీసుకోపోను అన్న నేను అన్న ఇది ఎట్లా అవుతుందో తెలుసా అన్న నేనే చేసినట్లు అవుతుంది అన్న నీకు అర్థమైతే అర్థమైతే చేసే సాధ్ చేసింది ఎవరు చేసే సాధ్ చేసింది ఎవరు అన్న నేను పోతా అన్న నేను రాను చెప్పేసి ఆయన కూడా నేను రాను ఆయన దగ్గర తీసుకోవా అంతే తీసుకోవాలైతే నేను అదే అన్న ప్లీజ్ అన్న ఎందుకు చెప్పడం మీదేమో అన్న అట్లా ఎట్లా అంటున్నావు అన్న తీసుకోవని రివర్స్ అవుతున్నా నామే కూడా నా మీద రివర్స్ అయితే మళ్ళీ సాధ్ చేసింది దేని వల్ల దేనికోసం మరి నేనే ఎందుకు ఇందుకు ఇది చేస్తున్నావేమో నాకే అర్థం అడిగి మిమ్మల్ని తీసుకొని అనుకో మళ్ళీ ఆయన నా మీద సీరియస్ అవుతాడు ఆయన సిచ్యువేషన్ ఎట్లుంది మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయాలా దగ్గరికి మన దూరం నుంచి అన్న చూస్తామన్నా ఊహించుకోమన్నా నీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా అయితే ఎవరికన్నా నన్నే లోపల కొనిస్తలేదు తెలుసా నేనే బయట ఉండి చూసుకుంటున్నాను కూడా బయట నుంచి నన్ను తీసుకోపోవా నాకు అయితే ఇంకా నేను తీసుకోలేను అంతే ఇప్పుడైతే నాకు వస్తుంది అనుకున్నది నాకనే చెప్పు నేనన్నా పోతాను చెప్పాను తీసుకోవాలంటుండే ఏం చేద్దాం మనమన్నా పోదాం నా అడుగుతున్నావా నువ్వే వస్తానే ఉన్నావు అయినా అసలు నీ వల్ల మొత్తం అటు ఇటు పోయి నాకు అర్థం కాదు అయిందే నీ వల్ల మరి అయ్యో నేనేం మాట్లాడలే వాళ్ళతోటి ఒక్క చిన్నది నువ్వు ఆపకపోతే ఇంత పెద్దగా ఆకపోయేది అంటే ఇప్పుడు అరే ఖుషి నువ్వైతే ఏం చేయలేనంటే ఎవరిని నేను చెప్పలే నీకు నేనేం చెప్పినా ఎవరిని కొడితే నేను మాట్లాడలే నువ్వేమన్నా అరే మీరు ఒక టీన్ అయింది కంప్లీట్ గా అంకుల్ వాళ్ళు పోయి ఇచ్చిరా అరే నేను ఇస్తే నేను నా తరఫున వాళ్ళు పోయి ఇస్తాను నాకు తెలియదు ఎవరు ఇచ్చిరా నోరుకొని చెప్తున్నా నేను అందరికి నువ్వు ఇచ్చినావు అని అనలే నీకు తెలుసు అందరు ఒకటై నన్ను ఇచ్చేసి నేనే మాట్లాడుకోవాలి చెప్పి మళ్ళీ వీడియోలో ఏదో ఒకటి ఇప్పుడు వేస్ట్ వీడికి వచ్చి మీరు వేస్ట్ పని చేశారు నేను ఏడికి తీసుకోవాలని ఏం చేయాలి ఇంటికి వెళ్ళిపోవాలి అరే లోకిస్తాను నీకు అర్థం అవుతలే ఏం మాట్లాడుతున్నావు అన్న ఏం మాట్లాడుతుంటే మరి ఏంది అన్ని నాకు అర్థం కలిసిపోమని నాకున్నదా అన్న ఇట్లా మళ్ళా అసలు దివ్య దగ్గరికి ఫోన్ అన్నా మళ్ళీ నేను నాకు అనవసరం అయిన ఫ్రెండే కదా అన్న ఆయన వల్లనే వచ్చింది ఫోన్ కరెక్ట్ ఫోన్ అంటున్నావు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్టుంది చెప్తామో లేదని అవునన్నా ఇప్పుడు అన్న నేను మరి అట్లా అనిపిస్తున్నా ఇప్పుడు పోయాలని సావడతా అనుకుంటున్నావు అన్న జస్ట్ ఏమైందో అయిపోయినా అసలుకి మీకు చెప్తే అర్థం కాదు వీడికి వచ్చి కూడా మీరు లొల్లి పెట్టుకుంటారు మీరు లొల్లి అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరి వల్ల అయిందన్నా నువ్వు అర్థం చేసుకుంటే తెలుసు కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా కదా ఇప్పటికి ఇప్పుడు ఏం చేయలేము వేస్ట్ వచ్చి ఇంటికి పోయి గమ్మున మంచిగా తీసుకొస్తాను ఏంటన్నా మంచి అయిన వరకు అంటే ఎన్ని రోజులు ఆగాలన్నా పిచ్చి ఇప్పుడు
కావాలమ్మా ఇప్పుడైతే తీసుకోవాలి నిన్న రాత్రి నుంచి ఎట్లా అయినా నా మనసుకు తెలుసు అన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు తీసుకోవాలని నీకు తెలియదు తీసుకోకుండా ఏమైపోతున్నావు నేను ఏమైనా తప్పంత నాదేలే చూపు అన్నాడు కాదు అసలు ఆయన పరిస్థితి వేరే అయిపోయింది ఎట్లున్నట్టు ఎట్లా అంటే మాకు తెలుసు ఆయన తోటి ఉండడం ఏ చోట మొదలయ్యావో తెలుసా ఇంకా ఇట్లా చెప్పి నన్ను భయపడిస్తున్నావు అన్న నువ్వు ఫస్ట్ నన్ను తీసుకోవు అన్నాను ఇప్పుడు ఏడికి తీసుకోవాలని క్వశ్చన్ వద్దన్న నేను కలిసిపోతా నాకు ఎవ్వరు వద్దు నాకు ఆయన ఉంటే చాలు నన్ను ఫస్ట్ తీసుకోవు అన్న ఆయనకు ఎట్లుందా ఏమైందా నాకు ఉండదా అన్నాను కొంచెం అన్న నువ్వు ఇట్లా ఏడిపియకన్నా నేను మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టం ఇవన్నీ కాదు చెప్పన్నా నేనే పోతా నీ పేరు చెప్పన్నా చెప్పన్నా నేను ఏం చెప్పాలి ఏం చేయాలి ఖుషి నాకే అర్థమైతే ఏమి ఏదో ఒకటి చెప్పన్నా ఇప్పుడు ఆమె ఇంత చేయకపోతే అయిపోవు అన్ని ఉండకపోయాడు మంచిగా ఉంటుండే అప్పుడే చెప్పినా అన్న ముందే కలిసిపోదాం ఇవన్నీ తలకైనప్పుడు వద్దు అని చెప్పి మంచిగా పిలిచిన ఆ వచ్చుడుగా లొల్లి పెట్టుకుంటూ వచ్చి పెట్టుకుంటూ వచ్చారు నేను ఇది 100 సార్లు చెప్పినా అన్న ఇప్పుడు చెప్తున్నా ఇంత పెద్దగా అవుతుందని అనుకోలే ఆ రోజు ఆపినా అన్న కానీ అలా స్టాండ్ తీసుకుంటే నేనన్నా స్టాండ్ తీసుకుంటే అయిపోవు నా తప్పు కూడా అంతే ఉందన్న ఇప్పుడు ఏం చేస్తావు ఇంత ఏడుస్తూ ఏంది చెప్పు ఏడుస్తూ ఏమిస్తే ఏం రాదు వద్దన్న తీసుకోవు అన్న నాకు ఇప్పుడు ఏది తీసుకోవాలని తీసన్నా నీకు ఎంత చెప్పినా అర్థం అవుతలే ఎంత ఇప్పుడు అర్థం కాదు నువ్వు తీసుకోవాలంటే తీసుకోవాలి అంతే అరే ఎందుకు అట్లా చేస్తున్నా అందరు మేము అర్థమే చేసుకుంటలేరు ప్లీజ్ ఏ శాపం తగిలిందో చెడు చూపై కసిరి అన్నా ఆయనకి ఎట్లుందో చూడొద్దా అన్న నేను ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నాను చెప్తున్నా అన్న మళ్ళా చెయ్యా అన్న నాకు ఇవన్నీ ఏమవసరం చెప్పు నీకు తెలియదా మా గురించి ఎట్లుంటామా మీరు ఎట్లుంటారో నాకు తెలుసు ఇదంతా స్టార్ట్ అయింది దీనివల్ల ఎవరి కోసం అయింది అన్న అదే అంటున్నా కలిసి చేసినందుకే అవుతుంది అవును చెప్తున్నా నాకు అన్న ఇగో అందరికీ తెలుసు నాకు ఎవరు కావాలా వద్దన్నా ఆయన ఒక్కడు ఉంటే చాలు ఫస్ట్ ఆయన దగ్గరికి తీసుకోవన్నా నాకు ఇంకా అయితే మళ్ళా కావంటేనే తీసుకోవద్దు కావన్నా ఇగో వీడియోలో చెప్తున్నా కావన్నా కావని కాలు మొక్కుతున్నా తీసుకోవు నన్ను సరే ఇంత ఏడుస్తున్నా వాటి నేను చెప్తున్నా నాడు తీసుకోవద్దా తీసుకోవద్దా డైరెక్ట్ తీసుకోవన్నా ఏదో ఒకటి చెయ్యి నేను చెప్తున్నా నాడు తీసుకోవద్దా తీసుకోవద్దా డైరెక్ట్ తీసుకోవన్నా ఏదో ఒకటి చెయ్యి పోయింది అనుకుంటా నువ్వు ఇంకింటికి ఎందుకు పోలే దివ్య ఇంకింటికి పోలే నువ్వు నేనేం మాట్లాడదలుచుకోలే పోకుష్ నువ్వు ఫస్ట్ నన్ను అన్నావు కదా పో ఏడికి పోవడం నువ్వు ఈడెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఆయన ముందే ఆడున్నాడు ఆయన మీదకి వస్తాడు మళ్ళా ఆయన మీదకి ఏం రాదు నేనేం మాట్లాడు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోలేదు అందరు నన్నే అంటున్నా నేను ఏం చేయక ముందుకే రాకపోయేది కదా మరి ఒక్క నిమిషం దివ్య నీకు గుర్తొస్తలే ఈయన దివ్య ఈయన అయింది గుర్తు చేసుకో ఒకసారి తిరిగి చూడు గుర్తొస్తలేమో ఎంత గుర్తు చేసుకోవాలని చెప్పినా కదా నా వల్ల నేను సారీ కూడా చెప్పినా అన్నా నేను సారీ చెప్పినాక కూడా ఇట్లా చేసాను నేను ఏం చేయాలన్నా అన్నీ నా వల్లనే అయింది అని అంటుర్రు మళ్ళీ ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు ప్రతిదానికి నన్నే అంటారు నేను చేసిన ఆయన చేసిన దానికే కదన్నా నేను చెప్పింది ఇప్పుడు ఈమె కూడా అన్ని నన్నే అంటుంది నేను ఆమె కోసం ఆలోచించిన కదా నేను నా కోసం ఆలోచించాలని చెప్తాలేదు ఇవి ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాకు కూడా బాధ అవుతుంది అన్న అందరూ అంటే నేను ఎంత చేద్దాం అనుకున్నా బాధ అవుతుంది నేను ఎవ్వరి ముంగట ఎప్పుడు బాధ చూపించుకోలేదు తెలుసా నేను ఎవరన్నా ఏమన్నా మాట్లాడుకున్నా నేను ఏమో చేసుకున్నా కానీ మరి ఎంత చేస్తాను అనుకోలే నేను ఏమైనా తప్పంత నాదేలే అరే ఇగో ఇవన్నీ కాదు తీసుకోవన్నా నేను చూస్తా సరే నేను తీసుకోపోతాము ఆడ మాట్లాడదాము అది ఏదో చెప్తాను ఆయన చూసిన తర్వాత మీరేమంటారో మీకే తెలియాలి నేను తీసుకోపోతాను